And as I said, whatever Guru నేను says is చెప్పినట్టు right. గురువు ఏం చెప్పినా రైటే. ఆయన ఎప్పుడూ తప్పు చెప్పడు. ఎందుకంటే గురువు ఎల్లప్పుడూ శిష్యుని ఉన్నతనే కోరుకుంటాడు. పిల్లలు నా దగ్గరికి వచ్చి నాకు ఈ సందేహం ఉంది, ఆ విషయంలో డైలమాలో ఉన్నాను, ఏం చేయాలని అడిగినప్పుడు నేను వాళ్లకు తగిన సూచనలు ఇస్తుంటాను. వాళ్ళు కోరుకున్నట్టు నేను సమాధానం ఇవ్వకపోవచ్చు, కానీ మీకు దాన్ని అనుసరించేందుకు తగిన నమ్మకం, ధైర్యం ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ గురు శిష్య సంబంధం వల్ల మీరు లాభపడతారు. లేనప్పుడు శుద్ధ దండగా. గురువు దగ్గర ఎప్పుడూ అబద్ధం ఆడద్దు. ఒకవేళ మీరు తప్పు చేసినప్పటికీ ఆ తప్పును నిజాయితీగా ఒప్పుకోండి. క్షమాపణలు అడిగి ఆ తప్పును సరిచేసుకోండి. అవసరమైతే శిక్ష కూడా అనుభవించండి. అంతేకాని గురువు ముందు నటించొద్దు. ఆయన పట్ల నిజాయితీ లేకుండా ఉండద్దు. గురు శిష్యుల అనుబంధంలో నిజాయితీ, నమ్మకం, శ్రద్ధ ఉండాలి. అప్పుడు నీ ఆధ్యాత్మిక ప్రయాణంలో ముందుంటాయి. Then you see your progress is very fast.